అన్న కెరియర్ చాణక్య ప్రోగ్రాంలో భాగంగా మనం ఎవరైతే ఐటీలోకి ఎంట్రీ కోసం చూస్తున్నారో స్టూడెంట్స్ కానీ ఫ్రెషర్స్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి అంటే నాన్ ఐటీ నుంచి ఐటీ రావాలనుకునే వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్న వాళ్ళకి అంటే ఎట్లా ఎంట్రీ మాకు అనేది కొన్ని డౌట్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ మనం దాని గురించి మాట్లాడుకుందాం. షూర్, తప్పకుండా రాజు. అయితే రీసెంట్గా మన కంపెనీ రిక్రూటింగ్ కోసం ఒక యూనివర్సిటీకి వెళ్ళాం మనం. వెళ్ళినప్పుడు అందులో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీతో డిస్కస్ చేయాలని సూపర్ అనుకుంటున్నాను. చెప్పండి. అయితే చాలామంది స్టూడెంట్స్ మన ప్రోగ్రాంలో జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ చూపెట్టారు కోడింగ్ ట్యూటర్లో. అయితే దాంట్లో ఒక 15 to 20 మెంబర్స్ ఉంటారన్న స్టూడెంట్స్. వాళ్ళు అడిగింది మీకు చెప్తాను. వాళ్ళు ఏమన్నారంటే మేము అమౌంట్ కట్టడానికి రెడీ ఉన్నాము, మేము ఇప్పుడే జాయిన్ అవుతాం, ఐదర్ క్రెడిట్ కార్డ్ కానీ ఏదన్నా చేసి మీకు అమౌంట్ మీకు పే చేస్తాము, కానీ మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారా అని అడిగారు. నేర్చుకోవడం కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయ్యి కోడింగ్ ట్యూటర్ మన దగ్గర ఇంటర్న్షిప్ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి వాళ్ళు. ఓకే. సో మీ క్వశ్చన్ ఏంటి దీనిలో? అయితే వాళ్ళకి మీరు చెప్పాల్సిన ఏంటిది అన్న? ఓకే, వాళ్ళని ఎలా గైడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో బేసిక్గా రాజు, అసలు ఒక ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు చదివిన తర్వాత మళ్ళీ మన కోడింగ్ ట్యూటర్లో నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? ఫస్ట్ థింగ్ ఇప్పుడు మీరు ఆలోచించారు, 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చేసిన తర్వాత కోడింగ్ ట్యూటర్లో జాయిన్ కావడానికి మన కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్ నచ్చిన తర్వాతనే వాళ్ళు, నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీరు మీ క్వశ్చన్ ద్వారా నేనేమనుకుంటున్నానంటే వాళ్ళకి మన ప్రోగ్రామ్ నచ్చింది, మన కంటెంట్ నచ్చింది, మన మోడల్ నచ్చింది, కానీ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నచ్చలేదు. సో ఒక 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చేసి మళ్ళీ స్కిల్స్ కోసం మన దగ్గర జాయిన్ అవుతున్నారు అంటే వాళ్ళకి అక్కడ కావాల్సిన స్కిల్స్ రాలేదు, వాళ్ళకి స్కిల్స్ కావాలి. అది ఫస్ట్ విషయం. సెకండ్ విషయం ఏంటి అంటే మనకు అర్థం కావాల్సింది, 4 సంవత్సరాలు వాళ్ళ కాలేజీలో వాళ్ళకు క్లాసెస్ చెప్పినప్పటికీ వాళ్ళకి ఇంటర్నెట్ ద్వారా ఎన్నో రకాల సౌలభ్యం, ఎన్నో రకాల వసతులు వాళ్ళకు ఉన్నప్పటికీ నేర్చుకోవడానికి లేటెస్ట్ టెక్నాలజీస్ మీకు క్లౌడ్లో ఎన్నో ఉన్నాయి. మీకు ఇంటర్నెట్లోకి వెళ్తే ఎన్నో రకాల సైట్స్ ద్వారా మీరు కోడింగ్ నేర్చుకోవచ్చు, స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఆ 4 సంవత్సరాలు వాళ్ళు ఐటీలో జాయిన్ అవుతాము, మేము ఐటీలో జాబ్ కొడతామన్న ఉద్దేశంగానే బీటెక్ కంప్యూటర్సో లేకపోతే ఐటీనో సిఎస్ఈో ఏదో జాయిన్ అవుతారు. ఆ 4 సంవత్సరాలు అలా జాయిన్ అయ్యి ఐటీలో మేము రావాలి అనుకున్న వాళ్ళే జాయిన్ అయినప్పుడు, లేదా జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఐటీలోకి వస్తామని తెలిసినప్పుడు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకొని ఉండాలి. సో టెక్నికల్ స్కిల్స్ పెంపొందించుకోలేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోలేదు, రైట్? అంటే ఏంటి అంటే వాళ్ళకు సెల్ఫ్ డిసిప్లిన్ కానీ వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకునే ఒక శక్తి కానీ వాళ్ళకు లేదు అన్నట్టు. ఇప్పుడు దీన్ని నేను మీరు అడిగిన క్వశ్చన్కి ఎలా కనెక్ట్ చేస్తానంటే, నువ్వు మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే, నువ్వు మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమే అడిగితే మళ్ళీ నీ డిసిప్లిన్ ఎక్కడ పోతుంది? నువ్వు ఒక 2 గంటలు మేము సెషన్ చెప్తాం ఇక్కడ నుంచి, ఆ 2 గంటలు నువ్వు వింటావు, తర్వాత నువ్వు ఏం చేస్తావో ఎవరి కంట్రోల్లో ఉంటావు? నువ్వు ఫ్రెండ్తో సినిమాకి వెళ్తావా, లేకపోతే మీ ఇంట్లో ఏదైనా పని మీ అమ్మ నాన్న ఏదైనా చెప్తే చేస్తావా, లేకపోతే మీ బయట తిరుగుతావా? నువ్వు ఎలా టైం వేస్ట్ చేస్తావో ఎలా తెలుసు? అదే నువ్వు ఇక్కడ వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వస్తే, నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఒక ప్రాపర్ ఎన్వైరన్మెంట్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడితే నీకు ఒక ఫోకస్డ్గా నీ దృష్టి అటు ఇటు మరల్చకుండా నువ్వు నేర్చుకునే విధానం ఉంది. సో వాళ్ళు ఇంట్రాస్పెక్ట్ అంటే వాళ్ళ ఆత్మ పరిశీలన వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాకు అసలు ఇప్పుడు కోడింగ్ ట్యూటర్ ఎందుకు అవసరము? మేము చేసుకోకనే కదా మళ్ళీ కోడింగ్ ట్యూటర్లో 3,69,000 కట్టి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగితే మళ్ళీ ఇంట్లో కూర్చుంటే మళ్ళీ అదే పరిస్థితి కదా. అలాంటప్పుడు అజా ఎందుకండి అసలు? మళ్ళీ అదో మనకు చెడ్డ పేరు. మన దగ్గర కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయినా కూడా స్కిల్స్ రాలేదనో, మన దగ్గర కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయినా ఉద్యోగం రాలేదనో చెడ్డ పేరు మనకు కదా. సో అలాంటి వాళ్ళకు వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునేలాగా కానీ వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునేదాకా ఆగాలి. లేదా మనం ఒకవేళ వాళ్ళు వినే వాళ్ళు ఉంటే బాగా అర్థం అంటే విడమర్చి చెప్తే కొందరికి అర్థమవుతుంది. అలా అర్థమయ్యే వాళ్ళైతే మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి తప్ప ఫ్రెషర్స్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంకరేజ్ చేయొద్దు రాజు. ఇది నా యొక్క అభిప్రాయం. ఇంకొకటి మన ఫ్లోర్ పైన కూడా ఇప్పుడు ఉన్నారుగా రీసెంట్గా 2-3 ఇన్స్టిట్యూట్స్లో కానీ వాళ్ళలో ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఏదో ప్రామిస్ చేసి వాళ్ళకి అది వాళ్ళ మధ్యలోనే తెలుసుకొని డ్రాప్ అయ్యి మళ్ళీ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది. అట్లాంటి వాళ్ళని మనం చాలా మంది అయితే చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టుకోవడం అని ఒక సామెత ఉంది రాజు. చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టుకోవడం.
చాలామంది పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ అది చేస్తుండ్రు. ఏంటంటే పిల్లలు ఏదో ఒకటి వెతుక్కొని ఒక ఇన్స్టిట్యూట్లోనో ఎక్కడోనో ఒక కోర్సులో జాయిన్ అయిపోయి డబ్బులు పంపమంటే తల్లిదండ్రులు పంపేసి మాకు ఐటీ తెలియదండి, ఏదో వాడు డబ్బులు అడిగాడు పంపానండి, ఇలా మాట్లాడి తల్లిదండ్రులు పంపించేస్తుండ్రు. ఇక్కడికి వచ్చినాక వీడు ఇలా చేసి వాడు జాయిన్ కాకుండా ప్రాపర్గా వాడు వాడు నేర్చుకొని అక్కడ వాళ్ళు నేర్పకుండా వీడు నేర్చుకోకుండా టైం అంతా వేస్ట్ చేసుకొని కెరియర్లో గ్యాప్ క్రియేట్ అయిపోయి రానా కమాన్ ఏం కాదు వచ్చేసి ఇవ్వు, కెరియర్లో గ్యాప్ తెచ్చుకొని ఓకే, తర్వాత ఆ గ్యాప్లో వాడు ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కాక అట్లా చాలామంది చేస్తారు. ఇంకా దాని తర్వాత అంటే ఈ చేతులు కాల్చుకుంటారు కదా, ఇట్లాంటి వాటిలలో జాయిన్ అయ్యి ఏం నేర్చుకోక అక్కడ ఏం నేర్పట్లేదని అర్థమై తనకేం రావట్లేదని అర్థమై ఈ 2-3 గంటలు నేర్చుకుంటే రాదని అర్థమవుతుంది కదా, అప్పుడు వస్తారు. అప్పుడు వచ్చి ఇక్కడ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా జాయిన్ అవుతారు. సో ముందే కొంత విజ్ఞత ఉన్న వాళ్ళు చాలా రేర్ అండి. ఎక్కువ చేతులు కాల్చుకున్నాక ఆకలి పట్టుకునే వాళ్ళే ఉంటారు. కొంతమంది మీరు అన్నట్టు చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టుకొనైనా వస్తున్నారు, కానీ ఇంకొంతమంది ఈ గ్యాప్ని ఫిలప్ చేయడానికి పోయి బ్యాక్ డోర్ ఎంట్రీ అని దానికోసం ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఇంకొక రకం, వాళ్ళంతా ఈజీగా ఏదైనా కావాలనుకునే వాళ్ళు రాత్రికి రాత్రే లక్షల్లో సిటీసీలు ఎల్పిఏలు తెచ్చుకోవాలి. మొన్న మన ఆఫీస్కి ఒక చీఫ్ గెస్ట్ వచ్చారు, గుర్తుందా? ఒక టాప్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వచ్చారు మన ఎంప్లాయీస్ని అడ్రస్ చేయడానికి. ఆయన చెప్పారు గుర్తుందా, ఈ ప్రపంచం అంతా ఒక 3 అక్షరాలలో పాడైపోతుందని. మీరు విన్నారా, గుర్తుందా మీకు? ఎల్పిఏ గురించి ఆయన చెప్పారు. అంటే లాక్స్ పర్ యానం. ఎంతసేపు నాకు 10 లక్షలు 10 ఎల్పిఏ 9 ఎల్పిఏ 12 ఎల్పిఏ అని చెప్పుకోవడానికి పిల్లలు బ్యాక్డోర్ ఎంట్రీలో వెళ్ళి 3 లక్షలు 4 లక్షలు. మొన్న ఏదో కంపెనీ అండి హైదరాబాద్లో మళ్ళీ బోర్డు మూసేసిందని చెప్పి న్యూస్ వచ్చింది. ఏదో ఇట్లాంటివన్నీ కూడా మీకు అక్కడే ఉంటాయి. ఏంటది, మాదాపూర్ దగ్గర అది ఏరియా అండి, 100 ఫీట్ రోడ్ ఏదో అంటారు దాన్ని, అక్కడ రాజశేఖర రెడ్డి స్టాచ్యూ దగ్గర. ఆ ఏరియాని ఒక పేరు ఏదో చెప్తారు, అయ్యప్ప సొసైటీ అండి. అక్కడ ఉంటారు ఇట్లాంటి కంపెనీలన్నీ, అక్కడ పోయి పెడతాయి. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా కాకపోవచ్చు, కానీ పెట్టాలనుకున్న వాళ్ళు అక్కడ పెడతారు. వాళ్ళు 500 మందిని 3 లక్షల రూపాయల చొప్పున తీసుకొని 6 లక్షలు 7 లక్షలకు బ్యాక్డోర్లో జాబ్ పెట్టిస్తామంటే అందరూ డబ్బులు కట్టేసిండ్రు. బ్యాక్డోర్ అనగానే ఏంటంటే నాకు రెప్యూటెడ్ కంపెనీలో 6 లక్షలు 7 లక్షల ప్యాకేజ్ వస్తే ఓ మంచి సంబంధం వస్తుంది, పిల్లని ఇస్తారు, లైఫ్ సెటిల్ అయిపోతుంది, 3 లక్షలది ఏముంది అట్లా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మన కాన్సెప్ట్ ఉంది కదా, మెల్లిగా నేర్పిస్తాము, ఎంట్రీ ఇస్తాము. ఐటీలో ఎంట్రీ కావాలంటే స్కిల్స్ కూడా జాబ్ కూడా, స్కిల్ బి జాబ్ బి, సూపర్, స్కిల్స్తో పాటు జాబ్ కూడా. సో మనం ఏమంటున్నాం అంటే స్కిల్స్ నేర్పిస్తాం, కష్టపడి నేర్చుకోవాలి, మ్యాజిక్ చేయలేము, రాత్రికి రాత్రే చేయలేము అని మనం చెప్తే అది వాళ్ళకి చెవులకి ఆనందంగా ఉండదు, ఎందుకంటే వాళ్ళకి షార్ట్ కట్స్ కావాలి. అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము. వాళ్ళు కూడా చేతులు కాల్చుకున్నాకనే ఆకులు పట్టుకుంటారు. చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారన్న వాళ్ళకి. థ్యాంక్ యూ రాజు. అర్థం చేసుకోవాలి అన్న మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇంకా కూడా మేమేదో పొడుస్తాం అనుకున్న వాళ్ళకి కొంచెం ఇదవుతుంది. అయితే అన్న, ఈ కెరియర్ చాణక్య ప్రోగ్రామ్ చూసి కొంతమంది అయినా మారితే అదే మనకు సంతోషం అనుకుంటున్నాను నేనైతే. తప్పకుండా రాజు, మన ప్రయత్నం మనం చేస్తాం. మనం ఇప్పుడు యూట్యూబ్లో మనం వీడియో చేసి పెట్టేది ఎందుకు, పిల్లలకి ఉపయోగపడుతుంది. ఎవరైనా ఒక్క తల్లిదండ్రి అయినా చూసి ఓహో మా బాబు ఈ దారిలో వెళ్తున్నాడు, ఈ దారిలో వెళ్ళమని చెప్తా అని ఎంతమంది తల్లిదండ్రులు వస్తున్నారు ఇక్కడ చెప్పండి. 100 పేరెంట్స్ మనం ఇప్పటివరకు మాట్లాడాం. సో అలా పేరెంట్స్ అందరూ చైతన్యవంతం అవుతున్నారు మన వీడియోస్తో. ఇటు పేరెంట్స్ అవుతున్నారు, అటు పిల్లలు అవుతున్నారు. సమాజంలో కొంత మార్పు చేసే ప్రయత్నం మనం చేద్దాం. మార్పు అయ్యే వాళ్ళు అవుతారు. అది సమయానుకూలంగా ఈరోజు కొందరు అవుతారు, రేపు కొందరు అవుతారు, ఇంకొన్ని రోజుల్లో కొందరు అవుతారు. సో ఎప్పుడు అయ్యే వాళ్ళు అప్పుడు అవుతారు రాజు. మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోదాం. సూపర్ అన్న. థ్యాంక్ యూ.